హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఉన్న పీసీఎక్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. పీసీఎక్స్ అంటే అది మన ప్రసాద్ మల్టీప్లెక్స్, ఒకప్పటి ఐమాక్స్ అందరికి తెలిసిందే. దాన్ని 2 years బ్యాక్ అయితే రెనోవేషన్ చేసి కొత్తగా అంగులతోటి డాల్బీ అట్మాస్ అండ్ డ్యూయల్ ప్రొజెక్షన్ తోటి అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అందులో అప్పుడు అన్నీ చేంజ్ చేశారు, బట్ ఒక సీటింగ్స్ అయితే చేంజ్ చేయలేదు. అప్పటికి ఓల్డ్ సీట్స్ అయితే అట్లాగే పెట్టారు. చాలా వరకు అయితే నేను ఫస్ట్ చేసిన వీడియోలో కామెంట్స్ అలాగే ఉండే, సీటింగ్ అంతగా కంఫర్టబుల్గా ఉండలేదు అని. ఇప్పుడైతే సీటింగ్స్ మొత్తం చేంజ్ చేశారు. నేను రీసెంట్గా టెనెట్ మూవీకి వెళ్ళాను. టోటల్ సీటింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకున్న సీట్స్ వచ్చేసి కొంచెం పుష్ బ్యాక్ ఉండకపోతుండే, అంటే మనకు బ్యాక్ ఇట్లా అనుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. ఈ రీసెంట్గా ఇన్స్టాల్ చేసిన సీట్స్లలో అయితే చాలా వరకు అయితే పుష్ బ్యాక్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది సీటింగ్ అయితే. ఎవరికి తెలియని వాళ్ళ కోసం యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేశాను. సౌండ్ అయితే ఏం మాత్రం తగ్గలేదు. మనకు అవతార్లో చూసినప్పుడు ఏ విధంగా సౌండ్ ఉన్నదో అంతే పర్ఫెక్ట్గా ఇప్పటికి సౌండ్ ఉంది. సింగిల్ స్క్రీన్లో కూడా లేనంత సౌండ్ ఈ మల్టీప్లెక్స్ పీసీఎక్స్లో ఉంటుంది. డాల్బీ అట్మాస్ టోటల్గా అయితే 16 సబ్-వూఫర్స్ ఉన్నాయి. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సౌండ్ గురించి అయితే ఏమాత్రం ఇబ్బంది పడేదే ఉండదు ఇందులో అయితే. ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే 3Dలో చూడండి. 3D గ్లాసెస్ కూడా సపరేట్గా ఈ స్క్రీన్ కోసం అయితే తయారు చేపించి మన ముందుకు తీసుకొచ్చారు. దాని గురించి అయితే ఫస్ట్ చేసిన వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింక్ కింద కామెంట్లో పెడతాను, చూడండి. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. 3D మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గ్లాసెస్ వచ్చేసి ఒక్క గ్లాసెస్కి 2000 పైన ఉంటుందంట. మన నార్మల్గా చూసిన స్క్రీన్స్లలో ఉండే గ్లాసెస్ కావు ఇవి, సపరేట్గా ఉంటాయి. చూసిన వాళ్ళకి మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ చేయండి. స్క్రీన్ వచ్చేసి మన ఇండియాలోనే లార్జెస్ట్ స్క్రీన్ ఇది. స్క్రీన్ సైజ్ వచ్చేసి హైట్ వచ్చేసి 64, వెడ్త్ వచ్చేసి 101.6 ఉంది. చాలా పెద్ద స్క్రీను. అన్ని స్క్రీన్ అండ్ సౌండ్, డ్యూయల్ ప్రొజెక్షన్ అన్ని రెనోవేషన్ చేసిన తర్వాత ఒక సీట్స్ కూడా చేంజ్ చేస్తే బాగుండు అని అందరూ అనుకున్నారు స్టార్టింగ్లో. ఇప్పుడు టోటల్ సీటింగ్స్ కూడా చేంజ్ చేశారు. టోటల్ సీటింగ్స్ వచ్చి మనకు 600+ సీటింగ్స్ ఉన్నాయి. అన్నీ అయితే చేంజ్ అయిపోయాయి. ఇందులో ఇంకా మనకు మైనస్ అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్స్ కొత్తగా ఏదొచ్చినా ఇన్స్టాల్ చేయడానికి మెయింటెనెన్స్లో కానీ ముందుంటుంది. ఎంతోమందికి ఫేవరెట్గా ఉన్న ఈ మల్టీప్లెక్స్లో పుష్ప 2 మూవీని అయితే రిలీజ్ చేయలేకపోయారు. దానికి కారణాలు అయితే నాకు తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. రీసెంట్ టైంలో ఈ స్క్రీన్లో మీరు ఎవరన్నా మూవీ చూసుంటే సీటింగ్స్ అనేది మొత్తం టోటల్గా చేంజ్ చేశారు కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా, అదేవిధంగా సౌండ్ ఏ విధంగా ఉందనేది అయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా థియేటర్లో సౌండ్ ఏ విధంగా ఉంది, ప్రొజెక్టర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, అదే ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదా అనే మీకు డౌట్స్ ఉంటే ఆ థియేటర్ నేమ్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఆ థియేటర్కి వెళ్ళి రివ్యూ అయితే చేస్తాను. ఈ వీక్ నుంచి కంపల్సరీ అయితే వీక్లీ 2 థియేటర్స్ గురించి అయితే నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. మరిన్ని కొత్త థియేటర్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.